జయ జగదంబే. ఎవరో అడిగారు, మధు గారేమో అడిగారు, స్వప్నాల మంత్రాల గురించి చెప్తారా? దాన్ని అడ్రస్ చేసే ముందు నిన్న కాశీలో ముక్తి గురించి చెప్పిన దాంట్లో మహర్షి 2 వివరణలు ఇచ్చారు. ఏమిటంటే సత్యవాణి గారు అడిగారు, రామకృష్ణ పరమహంస చూశారు కదా, అక్కడ జీవులను పైకి తీసి కాలుతున్న చిత్తుల్లోంచి ఆయన శివుడు తారక మంత్రం చెప్పడం. దానికి తాతగారు చెప్తారు, తాతగారు అంటే మహర్షి. అది జరిగింది వాస్తవమే, కానీ ఆయన చూసింది ఎవరికైతే శివుడు తారక మంత్రాన్ని చెప్పాడో వాళ్ళని చూశాడు ఆయన. అక్కడ కాలుతున్న ప్రతి చిత్తులోంచి జీవుని పైకి తీసి శివుడు తారక మంత్రం చెప్పడం కాదు, అది యోగ్యులైన కొంతమంది జీవులకి తప్పకుండా శివుడు చెప్పాడు. 2, కాశీలో ఒక స్థాయి మోక్షం, అంటే ఎక్కడి చుట్టూ అక్కడి పై స్థాయి అనుకున్నాం కదా, దానికి కూడా ఒక కారణం ఏమిటంటే అసలంటూ ఇసుమంతైనా సరే శివభక్తి ఉన్న వాళ్ళకి కొన్ని కర్మలు లేకుండా చేస్తాడు శివుడు. ఇది ఎక్కడ మీకు మళ్ళీ మీకు ఎక్కడ స్క్రిప్టెడ్ టెక్స్ట్లో ఉండదండి. మీకు ఏ వేదంలోనూ, ఏ ఉపనిషత్తులోనూ, ఏ పురాణంలోనూ ఉండదు. సప్తఋషుల్లో ఒక మహర్షి చెప్పిన మాట నమ్మితే నమ్మడం, లేకపోతే వదిలేయడం. ఎందుకు ఇలా అంటారంటే ప్రతిసారి కూడా ఈ ఒక్క వీడియో మొట్టమొదటి చూసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నా అనుకోండి, చాలా వైల్డ్గా రియాక్ట్ అవ్వచ్చు. సనాతన ధర్మం పట్ల చాలా ఆస్థ ఉండి నాలాంటి వాళ్ళు ఎవరో దాన్ని పాడు చేస్తున్నారు అనిపించినప్పుడు అటువంటి ప్రతిక్రియ సహజమే. అయితే నా వీడియోలు అన్నీ వింటున్నారు అనుకోండి, అంత బాధ అనిపించదు. సరే, ఇక్కడికి వివరణ అయితే మంత్రాల గురించి మాట్లాడుకుంటే మనం స్వప్నంలో ఎవరైనా ఇక్కడ మంత్రం పూర్తిగా మనకి చెప్పినట్టయితే అది దాదాపుగా గురువు చెప్పినట్టుగానే భావించి దాన్ని ఉపాసన చేయొచ్చు అని ఎక్కడో ఒక సూత్రం ఉన్నట్టుంది. నాకు చాలా లీలగా గుర్తుంది. మా గురువుగారు, అంటే శ్రీ విద్య ఉపదేశించిన గురువుగారు అలా చెప్పిన గుర్తుంది నాకు. అయితే వన్స్ అగైన్ ఐ గివ్ ఇట్ ఏ డిస్క్లైమర్. ఫల్లా శాస్త్రంలో ఫలానా ఏదో మీరు శారదా తిలకల్లో ఉందా, లేకపోతే మరొక తంత్ర గ్రంథంలో ఎక్కడన్నా ఉందా, ఏమంటుంది అది స్వతంత్ర తంత్రం, లేకపోతే శారదా తిలకం, ఇంకే ఉన్నాయి తంత్రాలు, అలాంటి ఎక్కడ ఉన్నాయా? లేదండి, నాకు తెలియదు, నేను చదువుకోలేదు. ఇది మాత్రం విన్నాను, మా గురువుగారి నోట్లోనే విన్న గుర్తుంది నాకు. సరే, దాని సందర్భించి కూడా ఒకటి చెప్తాను మీకు. నేను 3 ఈ ఆడియోలో చెప్తానేమో కూడా. ముందు శివమంత్రానికి సంబంధించిన కొన్ని స్వప్నాలు చెప్తాను. దాదాపుగా 86 ప్రాంతంలో నా మొట్టమొదటి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను నేను. ఆ సందర్భంలో కల వచ్చింది. ఆ కల్లో ఒక ఆయన ఋషిలా ఉన్నారు. ఆయన, రే నాయన, నువ్వు ఏమంటారు దాన్ని, మృత్యుంజయ మంత్రం తీసుకోరే అన్నారు. అప్పటికి 25 ఏళ్ళ వయసు, ఒళ్ళు పొగగా ఉంటుంది. నాకెందుకండి మృత్యుంజయ మంత్రం, చావు వచ్చినప్పుడు పోతాను అన్నారు. దానికైనా బాగుంది, మంచిదే, ఎవరికైనా ఉపయోగిస్తుంది, ఇంట్లో వాళ్ళకి తీసుకో అన్నారు. ఇప్పుడు నేను మరణయాతన అనే విషయం గురించి అలా భయపడతాను. మరణం కొంచెం భయపడినాను. చూశాను నేను మా అమ్మని, నాన్నని 10-15 రోజులే పడ్డారు, కానీ అమ్మో అనిపించింది నాకు. అంత వివశమైనటువంటి స్థితిలో ఉండాలా, అలా వండుకుంటే బాగుంటుంది కదా అని ఉంటుంది. అంచేత అప్పట్లో 25 ఏళ్ళ వయసులో అలా ఉండదు, బొంగులు ఎదురు అన్నట్టుగా ఉంటుంది. సరే, ఆయన అన్నారు అది తీసుకోరా అన్నారు. కళ అయిపోయింది. మా మేనకోళ్ళతో చెప్పాను, ఇలా ఉంది నాన్న కళ వచ్చింది. అది ఏమిటంటారు, ఏదో ఉంటుందిలే మా నీ కళ వచ్చిందంటే అని. అయితే మా ఊరు వెళ్ళినప్పుడు వేద పండితులని గురువుగారు అని చెప్పేది నాన్న స్నేహితులు, ఆయన కలిశాను. ఆ మాటలు ఈ మాటల్లో
నేను నీ దగ్గర నమ్మకం చెప్పుకున్నాను కానీ అభిషేకం చెప్పడం నేర్చుకోలేదుగా అన్న ఒక పుస్తకం నా చేతికి ఇచ్చి ఇందులో ఉంటుంది చేసేసుకో పర్వాలేదు, ఇది అందులో ఈ మంత్రాలు నీకు వచ్చినవే, ఎప్పుడు ఏం చేయాలో రాసి ఉంటుంది, మళ్ళీ ప్రత్యేకంగా చేయడానికి శ్రీ గురుభ్యో నమః అనక్కర్లేదులే అన్నారు. నేను చూస్తూ గురువుగారు ఇద్దరు అమృత పాశుపతం చేత అభిషేకం చేసేది ఉందండి అన్నాను. ఆయన చెయ్యి అన్నారు. ఏం చెయ్యి, నాకేం ఇవ్వలేదు మీరు అన్నాను. అలా మాట్లాడతావు గురువుతో అంటే ఆయనతో మా నాన్నతో మాట్లాడినట్టే మహానుభావుడు, అంత ప్రేమగా ఉండేవారు ఆయన. అయితే మా నాన్న అయితే ఇంకా ఎక్కువ ఉంటుందో వేరే విషయం, గురుగారి దగ్గర తక్కువ ఏం లేదు. సో మీరు ఎక్కడిచ్చే నాకు అమృత పాశుపతం ఇవ్వలేదు నాకు అన్నాను. ఎంతసేపు ఇస్తాను అన్నారు. అని ఆ ముత్యాల కోలా ఉండేది అక్షరాలే. అప్పటికప్పుడు అమృత పాశుపతం ఇచ్చారు ఆయన. చిత్రం ఏంటంటే ఇంటికి హైదరాబాద్ వచ్చేసాను సెలవులకి, వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ మేనకాడలతో ఏడు విశేషాలు అంది. గురువుగారు పాశుపతం ఇచ్చారు తల్లి అన్నాను. అంటే అదే అమృత పాశుపతం అంట అంటే నిజాన్ని నేను చాలా అడిగాను. శత్రు విమోచన, శత్రు సంహార పాశుపతం ఏమైనా తీవ్ర ప్రకృతి నీకు ఎవరన్నారు అన్నాను. మీకు ఇదివరకోసారి ఇంకో వీడియోలు చెప్పాను ఈ మాట. అప్పుడు ఒక డైలాగ్ కొట్టింది, యు ఆర్ ఇన్ ది అప్డేటెడ్ ఫైల్స్ ఆఫ్ గాడ్ మామా అని. బాగానే ఉంది. ఆ మంత్రం మా నాన్నగారికి 64 ఏళ్ళకి ఆయనకి మార్గం ఉంది. ఎప్పుడు ఉండేవారు అనేవారు, మా నాన్న 60 ఏళ్ళరా, నేను 64, మధ్యమాయుధ టికెట్ కట్ అయిపోతుంది అని అవుతూ ఉండేవారు. తొక్కలో కట్ అవుతుందండి, ఎక్కడ కట్ అవుతుంది అనేవాడిని నవ్వుతూ. నేను ఈ అమృత పాశుపతం చేశాను మా నాన్న కోసం. ఫస్ట్ 74 ఏళ్ళు నిండిన తర్వాత అప్పుడు వెళ్ళారు నాన్న. తప్పకుండా ఇది దాని పుణ్యమే. ఆయన అన్నారే ఆ ఋషి ఇంట్లో వాళ్ళకి ఉపయోగిస్తుందని. ఇన్ఫ్యాక్ట్ ఆ దిక్కుమాల కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అన్నాను నేను, అమృత పాశుపతం చేస్తానయ్యా నీకేమవుతుంది అని. చేయి పట్టుకుని నవ్వాడు మా నాన్న. సర్లేనన్న టైం అయింది ఇంకా చాలు అని. అంటే అవే అర్థం వచ్చేటి, అంతేగాని అవే మాటలు గుర్తులేదు. నాకు 22 ఏళ్ళు అయిపోయింది వీళ్ళైన. అలాగే నా సీఏ కొడుతూనే ఉంది డింకీలు. నేను తర్వాత ఎప్పుడు ఐసీడబ్ల్యూ వేసాను, సీఏ వేసలేదు నేను. అది పోతున్న రోజుల్లో మా గురువుగారిని అడిగాను, సీఏ పోతుంది గురువుగారు అని. నేను చిన్నప్పుడు చాలా తెలివైన వాళ్ళ కింద లెక్క, అబ్బో తెలివైన వాడు కింద లెక్క. సీఏకి వచ్చిన తర్వాత తొక్కేం కదా అని తేల్చేసింది. సీఏ కమ్ అగైన్ అంది. సీఏ అంటే కమ్ అగైన్ నవ్వుకునేవాళ్ళం. ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పుడు 7th క్లాస్లో ఏదో సెవెంత్ ఫస్టో సెకండో ఏదో వచ్చి, అబ్బో మాస్టర్ అబ్బాయికి చాలా తెలివైన వాటి అని చెప్పుకుని, చిన్న పల్లెటూరు కదా. తర్వాతకి ఎక్కడో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుని, ఆ తర్వాత ఎక్కడో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చదువుకుని, అబ్బో వీడు చాలా తెలివైనడు కాదు అని ఊళ్ళో వాళ్ళు బంధువులు అనుకులే కొండకులో నేను కూడా అనుకునేలాగా అలా నడిచింది. తర్వాత దేవుడు చూపించాడు, నేల మీద నడాలి పండు, అలా కాదులే, మరి అంత లేనాడు ఏం కాదులే. సరే గురుగారితో అన్నాను ఒకసారి లక్షపత్రి పూజకి ఏదో కార్తీక మాసం ఊరికి వచ్చినప్పుడు అన్నాను, అస్సలు బాగోలేదండి గురుగారు, శారద మంత్రం ఇస్తారా అన్నాను. అంటే ఎందుకో ఇలా విషయం, కొబ్బరి తోట వేసి కాపు రావడానికి టైం పడుతుందిలే అన్నారు. బాబు అలా కాదండి, 30 ఏళ్ళు వచ్చేస్తుంది, పనికి మనల్ని ఇదైపోయింది, సర్లే ఉంటుంది అని దక్షిణామూర్తి మంత్రం ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో తర్వాత నాకు తెలిసింది. ఆయన ఇచ్చింది పరీక్ష కోసం, అట్లీస్ట్ పైకి అయితే 90లో ఎప్పుడు ఇచ్చారు, 95లో ఆ పరీక్ష పాస్ అయిపోయింది, వేరే విషయాన్ని క్వాలిఫై అయిపోయాను నేను. కాకపోతే అది చేసే రోజుల్లో 2 స్వప్నాలు వచ్చాయి. ఒక స్వప్నంలో ఒక శివలింగం ఆల్మోస్ట్ కాలుతున్న ఇనుములా ఉంది, దాన్ని చుట్టుకొని 2 రేకులున్న పద్మం. అదొకటి. వెనువెంటనే ఒక అగ్ని సరస్సు, దాని మించి ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి ఎగురుతూ తెల్లటి కొంగలాంటి ఏదో పక్షి. మరి గురుగారిని అడిగాను, ఎవరైనా వేద పండితులైన గురుగారే, ఎవరైతే ఆ మంత్రం ఇచ్చారో ఆయన. అంటే ఆయన ఒక ప్రశ్న వేశారు, యోగానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నా ఏంటి
అన్నారు. అయ్యో, పరీక్ష పుస్తకాలు చదువుకోవట్లేదు, యోగా ఎక్కడ గురుగారు అన్నాను. మంచి అనుభవం నాన్న, ఇంతకు మించి వివరాల్లోకి వెళ్ళకు, అక్కర్లేదులే అన్నారు. తర్వాత ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత తెలిసింది, అది విశుద్ధిని సహస్రారాన్ని చూపిస్తోంది. ఆ తర్వాత చూపించేమిటి? ఆ స్థితిలో ఉన్నా అన్న, దాటారన్నా ఏమిటి చెప్పలేదు. తాతగారు ఈనాటికి కూడా చూద్దాంలే, అయిపోయింది కదా 8,000 క్రితం కళ, ఇప్పుడు ఆ స్థితి కాదు ఇది, ఆ స్థితి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వద్దులే, మంచిదే అంటారు. ఇంకొకసారి ఇది కళ. ఎలాంటి కళ అంటే, ఒక శివాలయంలో ఉంది, తలుపులు తెరుచుకుంటూ మన ఇటువంటి వెంకటేశ్వర స్వామి సినిమాల్లో బోర్డుని రేట్లు తెరుస్తారే, అలాగా తలుపులు తెరుచుకుంటే 6-7 తలుపులు తెరుచుకున్న తర్వాత శివలింగం ఉంది. ఆ శివలింగం ఎలా ఉందంటే, పూర్తిగా విభూతి శివలింగంగా కనుక ఉన్నట్టయితే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ కాళ్ళు మాత్రం నడుము దగ్గర నుంచి కిందకి మఠం వేసుకుని కాళ్ళు కనిపిస్తున్నాయి. అది నేనేం తెలుస్తుంది నాకు, కానీ తలా చేతులు అవేం లేవు. ఎదురుకుండా గుడి అవతల, అంటే గర్భగుడి బయట మా అమ్మ నాన్న మా గురువుగారు నమస్కారం పెడుతూ ఏదో చదువుతున్నారు. గబుక్కుని వీడికి వచ్చేసి, ఇది ఎక్కడ స్వప్నం రా అంటే, బట్ అమ్మ నాన్న గురువుగారు దండ పెట్టేమిటి, వాళ్ళే మనం కదా పెట్టాలి అన్నాం. అప్పుడు గురుగారు అడగలేదు, సిగ్గేసింది నాకు, అడగలేదు. ఈ హిమాలయ గురువు వచ్చిన తర్వాత ఆయన దగ్గర అడిగాను. అంటే ఎన్ని ఏళ్ళ తర్వాత? దాదాపుగా 30 ఏళ్ళ తర్వాత అడిగాను. సరిగానే చూశారుగా, ఆయన ఎప్పుడు అలాగే అంటారు, సరిగానే చూశారుగా అంటే ఏమిటంటే, సరిగా చూడడం అంటే, ఎప్పుడైనా సరే మీకు మణిపూరం పైన అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు, ఇవి సాధకుల్లో చాలామందికి ఒక స్థితి, ఒక స్థాయి ఉన్నత చైతన్యాన్ని చేరే ఉంటాయి. వికాసంలో జరగాల్సిన వికాసం అంతా నిమ్న చక్రాల్లో, మణిపూరం, స్వాధిష్టానం, మూలాధారం, ఆ వికాసమై ఈ 7 చక్రాలు సమన్వయం అవ్వడం. సరే కదా, అదే ఆల్మోస్ట్ మీకు కొండలు జాగ్రత్తనండి, మరొకటనండి, ఇది జరగాల్సిన సాధన. ఈ జన్మలో వచ్చేసరికి ఒక స్థాయి ఉన్నత చైతన్యంలో ఉన్నావు, అదే శివ చైతన్యం. అది నీకు ఉన్నత స్థాయి శివ చైతన్యం. విభూతి మొత్తం శాంతం విభూతిగానే, అంటే ఇక పైన మార్పుకి ఏమీ లేదు. విభూతిని కాల్స్తే ఏమవుతుంది? విభూతి వస్తుంది. బూడిదని కాల్స్తే బూడిదగా వచ్చేది. అంటే ఇంకా మార్పు లేని ఒక శివ చైతన్య స్థితిలో ఉన్నావు. ఇక్కడ వ్యక్తిత్వ స్థాయిలో అంటే చెప్పానే 3 చక్రాలు అవి వృద్ధి చెందాలి. మరి ఆ శివ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు మరి మానవ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు నమస్కారం పెట్టడం తప్పులేదు. ఇక్కడ అమ్మా నాన్నగా చూసుకోకు, నువ్వు మానవ చైతన్య స్థాయిలో ఉన్న 3 వ్యక్తులు మానవ చైతన్యం నుంచే నమస్కారం పెట్టారు అనుకో, అంతేగా వాళ్ళు ఉన్న చైతన్య స్థితి నీకు నమస్కారం పెట్టారు మళ్ళీ గుండితం పెట్టుకోకు. నువ్వు కళని ఎప్పుడు సంకేతంగానే చూడు. మానవ స్థాయి చైతన్యం నీకు అత్యంత ప్రియమైన వాడు, వాళ్ళ మానవ స్థాయి చైతన్యం నీ శివ చైతన్య స్థితికి నమస్కారం పెట్టుకోవాలి. తప్పే ఉన్నదిలో బాగానే ఉంది కదా. కానీ ఇది దక్షిణామూర్తి కూడా నాకు మంత్రం అయ్యే టైంకి సాయంత్రం ఒకరోజు జపం చేసుకుంటుంటే ఒక పెద్ద మర్రి చెట్టు కింద కళ్ళు మిరుమిట్లు కొలిపోయేటువంటి తెల్లటి కాంతి కనిపించింది. దక్షిణామూర్తి అంటారు, అలాగే ఉంటాడంటారు. కాకపోతే కాలు చేతులు కనిపించలేదు నాకేమి, విడివిడిగా చేతులు కళ్ళు కాళ్ళు. దానికి చాలా ఉద్విగ్న స్థితికి వచ్చి కళ్ళం నీళ్ళు పెట్టుకొని కొద్దిగా పైకే ఏడ్చాను. ఇప్పటికీ నాకు గుర్తు, మా నాన్న సాయంత్రం సంధ్యానం చేసుకుంటున్నాడు, మెల్లిగా వచ్చి భుజం మీద తట్టి గట్టిగా తిడితే ఆ స్థితిలో ఉన్నాడు కంగారు పడుతున్న స్థితి ఎక్కడుందో మనసు తెలియదు కదా, శరీర స్ఫురణలో ఉన్నాను లేదో తెలియదు. మెల్లిగా తట్టాడు, నాన్నగారు అని. దక్షిణామూర్తి కనిపించాడు నాన్న అన్నాను. 2 గుర్తుపెట్టుకో, దైవ దర్శనం అయినప్పుడు అలా ఉద్విగ్న స్థితికి వెళ్ళిపోకూడదు. అవుతారు కానీ నియంత్రణలో పెట్టుకోవాలి. ఇంకేంటి, శరీరం చాలా ప్రకంపనలకు లోనవుతుంది, జాగ్రత్తగా ఉండాలి.
అలాంటప్పుడు మరింత బలహీనపరచుకోకూడదు. భౌతిక శరీరం చాలా బలహీనంగా ఉంటుంది ఆ టైంలో. కాబట్టి ఉద్విగ్నతకు లోనవ్వకు. 2, అలా బయటపడకూడదు, దివ్యానుభవాలు బయటపడకూడదు నాన్న అన్నాడు. తర్వాత కూడా ఇప్పుడు మా నాన్న కూర్చొని చెప్తూ ఉండేవాడిని, ఎలా జరిగింది నాన్న, ఇలా జరిగింది, ఇలా కల వచ్చిందంటే అన్నీ వినేసి బయటికి చెప్పకూడదే అనేవాడు. నీకు చెప్పనా ఏంటి, నీకు చెప్పగల చెప్తానయ్యా అనేవాడు. సర్లేరా, ఇలా నడుస్తూ ఉండేది. ఈ దక్షిణామూర్తి కథ. బాలమ్మ ఉపాసన ఇచ్చిన కొత్తలో బాగానే చేసేవాడిని. నాళ్ళలో ఎదురు చూసిన ఇది కాదు, బాగా చేసేవాడిని జపం. రోజు ఒక చిత్రని కళ వచ్చింది. ఒక పాప 7 ఉంటే పాప పట్టు చీర కట్టుకుంది. వెనకాల 3 మంది జనం ఉన్నారు. వాళ్ళు దాని వయసు వాళ్ళే. మెళ్ళో రుద్రాక్షలు వేసుకుని ఇంటింటికి ఏదో పేరెంట్ అని పిలుస్తాను. అందరూ అనుకుంటున్నారు ఈ పాప ఎంత ముద్దుగా ఉందో. దానికి పెళ్ళి అయిపోయిందిట. వాళ్ళు ఆయన ఎక్కడికో వెళ్ళేట. ఇది పెద్ద అయిన తర్వాతసరికి ఆయన తపస్సు చేసుకుని వెనక్కి వస్తాడట. నేను చూస్తున్నాను ఎంత ముద్దుగా ఉందో పిల్ల అని. ఇది మా తాతగారు ఊళ్ళు తిరుగుతుంది చిత్రంగా. ఆ టైంలో మా తాతయ్య వచ్చి నాన్న నీకు కాళీ మంత్రం చెప్తాను ఏదో అన్నాడు ఆయన. అని మోత్రాక్షరం చెప్పాడు. చెప్పేసరికి మిగతా మంత్రం చెప్పకుండా ఆ అమ్మాయి వెనకాల ఉన్నటువంటి పిల్లలందరూ పెద్దగా సన్నాయిలు, మృదంగాలు గట్టిగా వాయించారు. మంత్రం వినిపించకుండా మెడికి వచ్చేసింది. మర్నాడు మా గురువుగారికి, ఎవరు శ్రీవిద్య గురువుగారికి చెప్పాను, ఇలా కల వచ్చిందండి. ఎంత దృష్టంతో బాలమ్మ కనిపించిందా అన్నారు. ఏదో వేడుక జరుపుకుంటుంది, బాగుంది, సంతోషం. దేవత కనిపించడమే విశేషం, అందులో వేడుక జరుపుకుంటూ మరింత విశేషం. బాగుంది నాన్న, బాగానే ఉంది కదండి. ఇదేమిటండి మంత్రం అన్నాను. అప్పుడు చెప్పు మంత్రం ఏం చెప్పారు? ఫలానా అక్షరం. అద్భుతం, నిజంగా కాళీ మంత్రంలో మొత్తం అక్షరమే అది. చేసుకోవచ్చు, కానీ పూర్తి చెప్పం ఎప్పుడో ఇస్తాలే. ఇంచేదని ఒకసారి స్వప్నంలో దర్శనం అయిపోయిన తర్వాత మంత్రదర్శనం గురువు సాధారణంగా వ్యతిరేకించిన దాన్ని చేయడానికి ఎప్పుడో చెప్తానులే నాన్న అన్నారు. అలాగే ఇంకొక స్వప్న దర్శనంలో మా గురువుగారు ఎక్కడో జపం చేసుకుంటున్నారు. ఒక ఆవిడ మజ్జిగ చిరుగుతోంది. ఆ మజ్జిగ చిరకడంలో ఆవిడ చెప్పింది, వెనక్కి తిరిగి నాకేసి తిరిగి, మీ గురువు ఇప్పుడు నకులీ దుర్గ చేస్తున్నాడు రా, ఆ నకులం చేస్తున్నాడు, అందులో ఫలనాక్షరం ఉంది. అంతే, కళ గురించి చెప్పాను. ఏ స్వప్నాలు వస్తున్నాయి నాయన నీకు? నిజమే, అందులో ఫలనాక్షరం అన్నమాట వాస్తవమే. నకులను నేను చేస్తాను కానీ నిత్యంలో చేయను. కేవలం అర్చన చేసేటప్పుడు ఆమ్నాయ విద్యలో నకులీ దుర్గకి నేను తర్పణాలు వదులుతాను. అంటే ఆవిడ ఏం చెప్తోంది నీకు? ఆమ్నాయ విద్యలు, ఆమ్నాయ తర్పణాలు నీకు చెప్తోంది. వాటితో నీకు స్పర్శ కలిగిస్తోంది. ఏమో ఇప్పుడు అర్చన కూడా చేస్తావు, మహాదీక్ష అవుతుందేమో, నేనే ఇస్తానేమో అనేవారు. ఇలాంటి మాటలు మీరు 2-3 సార్లు చెప్పాను నేను అన్నాం. ఇండియన్ స్వప్నాలను బట్టి వాటి అర్థాలు, సంకేతం, సంజ్ఞ ఏమిటి అని వివరిస్తూ చెప్పేవారు. అంటే అమ్మ అలాగా ఈ విశేషార్చన అంటే దీక్ష అయిన తర్వాత మాత్రమే చేయగలిగేటువంటి అర్చన గురించినటువంటి సంకేతాలు 2-3 సార్లు చెప్పింది అమ్మ. ఇంకొకసారి వారాహిమ్మ కనిపించింది. ఏమి మాట్లాడలేదు, చాలా బలంగా అందంగా ఉంది ఆవిడ. నాన్న నన్ను వారాహి అంటారు అంతే, ఇంకేం లేదు, నమస్కారం పెట్టాను. ఈ వారాహి అంటారు లాంటి దృశ్యాలు తర్వాత కళ కాకుండా కనిపించడం మొదలుపెట్టాయి. ఒకసారి బ్లావెట్స్కి కనిపించింది నాకు అలాగ. గురువుగారు ఏదో పుస్తకం చదివిస్తున్నారు, ఈవిడ హఠాత్తుగా వచ్చి నేను పెట్రోవినా అంతే. గురువుగారిని అడిగాను, పెట్రోవినా అంటుంది ఏమిటండి? నవ్వి, ఓహో ఆవిడొచ్చిందా, సరే మీకు తెలుస్తుందండి అన్న. చెప్పండి గురువుగారు. తెలుస్తులేదు స్వామి అన్నారు. మళ్ళీ మామూలే, నా పెద్దనాన్న కోడలే. అదేమిటో నాకు అలాంటి వాటిని హింట్స్ ఇవ్వడానికి వచ్చింది ఏమిటో మా అక్క మా ఇంట్లోకి. ఆవిడది హెచ్పి బ్లావెట్స్కి పూర్తి పేరులో ఏదో పెట్రో ఏదో ఉందనుకుంటున్నావా అంది. చూసాం, అప్పటికే నెట్ వచ్చింది, అంటే ఇంటర్నెట్ రోజులే. హెలెనో పెట్రోవినా
బ్లావర్స్కి ఏదో ఉంది వాడి పేరు. వాడు మధ్య పేరు చెప్పింది, ఫస్ట్ నేమ్ సెకండ్ థర్డ్ సర్ నేమ్ కాకుండా. సరే, మన కథలోకి వస్తే ఈవిడ వారాహి చెప్పిందా. వారాహి కూడా దండనాయకదు, మూలవంతం చేయడానికి కూడా సాధారణంగా దీక్ష అయిన వాళ్ళకి ఇస్తారు వారాహి శ్యామరావిన సాధారణంగా. అది కలయి. ఇంకొకసారి నా పక్కింట్లో ఒకళ్ళు అమ్మవారి భక్తులకు ఉండేవాళ్ళు. వాళ్ళు గురుగారి దగ్గర తీసుకెళ్ళి ఉంటున్నారు మాయవి. ఆయన తల నన్ను చూశారు, కొద్దిగా ఇష్టపడేవారు. అందులో ఒకసారి ఒక కల్లో విజయవాడలో ఇంద్రకీలాద్రి బేస్లో పర్వతం యొక్క మూలంలో ఫుట్ ఆఫ్ ది హిల్ అంటాం కదా, అలా అక్కడ ఏదో జరుగుతోంది పూజ, శ్రీచక్రాన్ని జరుగుతోంది అర్చన. నేను ఆవిడ వచ్చి కూర్చో అన్నారు. ఆవిడ ఇంటి పక్కింటి ఆవిడ, నిజంగా ఆవిడ నువ్వు అన్నారు పాపం తల్లి, మీరునే హరేవారు. ఆవిడ అక్కడికి వెళ్ళబోతుందా వచ్చి కూర్చో అన్నారు. అంటే వాళ్ళు ఎవరో కొంత, నేనన్నా నాకు ఇంకా అవ్వలేదమ్మా దీక్ష అన్న, నేను చెప్తున్నాను కదా కూర్చో అన్నారు. వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పబోయారు. అంటే ఆవిడ వాడు కూర్చోవచ్చు అని చెప్పారు. అంటే రాబోయే ఆ స్థితికి ఏది ఆవిడ ముందు చెప్పారేమో తెలియదు నాకు. లేదు, అప్పటికే అమ్మవారు ఈ మహాదీక్ష అనేది కేవలం ఇక్కడి విషయం కదా, వాడు నా కొడుకేగా వాడు చేస్తే ఉంది అనుకుందేమో. ఇంకో కల్లో అర్చన జరుగుతోంది, నన్ను రమ్మన్నారు. ఈవిడే, ఈ పక్కింటి ఆవిడ అర్చవుతుందా అని చెయ్యి ఊపారు. నేను పళ్ళు తొంకోలేదు అని సర్వ్ చేశాను. పర్వాలేదు అన్నారు ఆవిడ ఇలాగ చేతులతో. నేను తల అడ్డంగా ఊపాను. పళ్ళు తొంకో స్నానం చేస్తే కానీ రాను. నెత్తి ఇలా కొట్టుకుంటారు, చిన్నపిల్లలు చెప్తే ఏమైనా అంటారు, అలా కొట్టుకున్నారు ఆవిడ. తర్వాత జీవితంలో బాహ్యమైన బడికి పెద్దగా విలువకుండా కొన్ని కోట్ల జపం చేయించింది అమ్మ నా చేత. ఆ టైంలో ఇటు కాని టైంలో మీరు లేచి జపం చేసుకుంటూ మీరు స్నానం చేసి పడుకొని స్నానం చేసి మడిగట్టుకొని ఇది చేయాల్సిన ఇది ఉండదు. హఠాత్తుగా అప్పుడప్పుడు జపం చేయమంటారు, అర్ధరాత్రిలో తెల్లవారుజామునో ఏదో లెక్క ఉంటుంది. అక్కడ మీ బాక్య నియమాలకి కుదరదు. ఓహో, దానికి ఇండికేషనా అనుకున్నాను. కాఫీ తాగితే కూడా గ్లాస్ పెట్టుకుంటే చేయగట్టుకునేవాడిని. ఒకసారి గంగమ్మ చెప్పింది, శుభ్రం కోసం కడుక్కో, మడక్కర్లేదులే, మడి నేను చూసుకుంటాను, నీ మడి దానికి నువ్వు నీళ్లు ముట్టుకోవడం స్నానం అక్కర్లేదు, శరీర శుభ్రం కోసం చేసుకో, ఏం చేసుకుంటావు. ఆచారం నాకు వదిలేసే. అంత పెద్ద ఆశ్వాసన అంటే ఏమంటారు, గ్యారంటీ అంటే ఇంగ్లీష్లో ఇష్యూరెన్స్ ఇచ్చింది ఆవిడ. అంటే ఏమన్నా పంపి స్నానం చేయకుండా పూజలు చేస్తారా? అలా ఏం చేయనండి, అలా ఏం చెయ్యను. చెప్తున్న అమ్మలు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, అంటే మనం కాదండి బాబోయ్, నా స్థాయి నేను చెప్పట్లేదు, వాళ్ళకి మన మీద ప్రేమలో ఒక స్థాయి, మన పట్ల విశ్వాసంలో ఒక స్థాయి వచ్చిన తర్వాత శరీర ధర్మాలు సామాన్య ధర్మాల గురించి వాళ్ళు పట్టించుకోరు. మా శ్రీవిద్య గురువు గారు చెప్పేవారు, నాయన పెదిమలు కదపకుండా ఎంత జపమైనా చేసుకోవాలి, మడికట్టుకుని మెప్పించలేవు పరమేశ్వరుని, నీ ప్రేమతోటే మెప్పించాలి. అంటే మీ ఎవ్వరికీ దీని ద్వారా నేను చెప్తున్నది ఒక మీరు ఎవరు మడి కట్టుకోక్కర్లేదు, మీరు పెదవులు కలపకుండా చదివేసుకుంటే మడే, మీరు ఏ బట్టలు కట్టుకున్నా ఏ దుమ్ము ధూళ్ళలో తిరిగినా కానీ ఎప్పటికైనా సరే మీరు వచ్చి పూజలో కూర్చోండి, జపం కూర్చోండి, ఇవేమీ నేను చెప్పట్లేదండి. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను గురువుని కాదు, అమ్మ కొడుకుని, ఒక సాధకుడిని. అమ్మ ఆదేశం మేరకు, మహర్షి ఆదేశం మేరకు, నా హిమాలయ గురు ఆధ్యాత్మిక గురువు ఆయన ఆదేశం మేరకు నా అనుభవాలు బహిర్గతం చేస్తున్నాను తప్ప ఇది వేరే వాళ్ళకి ప్రమేయంగా, అంటే ఒక స్టాండర్డ్గా ఉంటుంది, మీరు దీన్ని పాటించండి
అలాంటి మాటలు నేను అనడం లేదు. ఎవరైనా సంప్రదాయవాదులు విని వీడు భ్రష్టు చేసేస్తాడు ధర్మాన్ని అనుకుంటే దాని ముందే నేను కేవేట్ చెప్తున్నాను. అంచేత ఇవి నా అనుభవాలు. నాకు చెప్పిందే అందరికీ వర్తిస్తుందని నేను అంటలేదు. ఎవరికి వాళ్ళ గురువు చెప్పిందే సరి, అదే చెయ్యాలి. దత్తుడు ఒక కథలో ఒక అమ్మాయి రజస్వరక సమయంలో ఆ అమ్మాయి చేత జపం చేతిలో పూజ చేతిలో చేస్తాడు. తర్వాత ఒకానొక సందర్భంలో ఎక్కడ అనేది గ్రంథం మీకు చెప్పలేను కానీ ఆ స్త్రీ 3 తలాల పరిధికి సంబంధించినంటే ఈ అర్త్ సైకిల్ అంటామన్న దాన్ని అది దాటేసింది నాన్న. దానికి ఇక్కడున్న రజస్వల నియమాలు వర్తించవు. రజస్వల్లో ఉన్న శరీరం ఆవిడ పరిశుద్ధయే అంచేత చేయించాను. కానీ ఇది సర్వేశ్వరత్ర రజస్వలైన స్త్రీలందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమాలు చేయొచ్చు యథావిధిగా అని నేను చెప్పలేదు అన్నాడు దత్తుడు. కాబట్టి కొన్ని అపవాదాలు అంటారు, ఎక్సెప్షన్ కెనాట్ బి మేడ్ ఏ రూల్. కాబట్టి నేను ఏదైనా ఒకవేళ ఒక అనుభవం చెప్పినా నాకు దేవతలు గురువులు ఋషులు మహాత్ములు ఎవరు ఇచ్చిన ఆదేశమో సలహాయో ఉంటే కూడా అది సార్వజనికంగా ఇది ఇలా చెయ్యొచ్చు నేను చెప్పినట్టుగా మీరు తీసుకోకండి. ఓన్లీ అనుభవంగా వినండి. బాగుంది అనుకోండి. లేదు మరి వీడు ఎక్స్ట్రా చేస్తున్నాడు అనిపిస్తుంది అనుకోండి, సార్ నవ్వుకుండా వదిలేయండి. వీలైతే విమర్శించకండి. తెలియదు కదా ఏ పరివార దేవతకి, అమ్మవారికి డైరెక్ట్గా కోపం వచ్చినా రాకపోయినా ఏ పరివార దేవతకి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి అనవసరంగా విమర్శ చేయకండి. కానీ ఇలా చేస్తున్నాడు వీడు అనుకోండి, ఒకవేళ మీకు నచ్చకపోతే. అలాగా స్వప్నాల్లో వచ్చే దర్శనాలు మంత్రాలు నాకు గుర్తున్నంత వరకు ఒక్క విషయం నేను మీకు చెప్పాను సార్, నిన్న చెప్పినట్టున్నాను. ఒక ఆయనకు సాధకుడు కాళీ మంత్రంలో యక్షం చేర్చుకోమన్నాడని. అది నేను నా ఆంతరిక లోకంలో ఉండేటువంటి గురువులు మహర్షులు అమ్మలో ఎవరిదో ఒకరిది అనుమతితోటే చేర్చుకున్నాను చెప్పి నా గురువు సజీవుడు లేడు కనుక ఆ మంత్రం ఇచ్చిన ఆయన. ఇప్పుడు శ్రీ విద్య దీక్షితుని గురువు ఉన్నారు, ఆయనతో నేను ఇలాంటి విషయాలు తక్కువ చర్చించాను. ఎక్కడైనా దూరంగా ఉంటారు కాబట్టి గబుక్కుని అది ముఖతః ఎదురకుండా లేకుండా సముఖంలో కాకుండా ఇలాంటి మాట్లాడకూడదని చెప్పి మాట్లాడడం జనరల్గా ఆయన టీవీ. కాకపోతే గురువుల అనుమతి, అమ్మ అనుమతి ఉండే చేశాను. మీరు గబుక్కుని మీరు ఎవరింటిగా వెళ్ళారు, ఏదో ఒక మంత్రం చేస్తున్నారు, నువ్వు ఏ మంత్రం చేస్తున్నావా అన్నారు. ఎవరికి మీరు చెప్పారు, చెప్తే ఈ యాక్షన్ చేర్చుకొని వాడు అన్నా అనుకోండి, మీరు చేర్చుకోకండి, మంచిది కాదు. అవతల ఎంత పెద్దవాళ్ళైనా చేర్చుకోకండి. మీ గురువు అనుమతి లేదా మీకంత మీ ఉపాస దైవంతో మీకు సాన్నిధ్యం ప్రత్యక్షమైతే అప్పుడు అడిగి చేసుకోండి. స్వంత నిర్ణయం చేసుకోకండి. మంత్రం కొద్దిగా జాగ్రత్తగా చేయవలసిన వ్యవహారమే. ఈ వీడియోకి ఇప్పటికింతే. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.